Hello all. Today we are going to discuss one of the important topic, that is how to get a cases as a young lawyer or first generation lawyer గా మీరు ఉన్నట్లయితే లేదా రీసెంట్ గా ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకున్నారు, మీకు ఒక కేసు కావాలి, ఆ కేసు మనం ఎలా తెచ్చుకోవాలి, సో దానికోసం మీరేం చేయాలనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. The first step you have to do as a young lawyer or a first generation lawyer is pick a legal niche and own it. ఫర్ ఎగ్జాంపుల్ లాలో మీకు చాలా టైప్స్ ఆఫ్ లాస్ ఉంటాయి ప్రాక్టీస్ చేయడానికి. క్రిమినల్ లా కానీ, ఫ్యామిలీ లా కానీ, అడ్మినిస్ట్రేటివ్ లా, సివిల్ లా, ప్రాపర్టీ లా, కాంట్రాక్ట్ లా, సంథింగ్ హ్యూమన్ రైట్స్ లా అనేసి. సో ఇందులో ఏదో ఒక 1 or 2 ఏరియాస్ని మీరు పిక్ చేసుకొని దాంట్లో మీరు పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి అందులో కేసెస్ వస్తే వాదించేలాగా మీరు ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ టర్న్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇంటూ రెఫరల్ నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు, లేదా మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా మెసేజెస్ చేయండి, లేదా ఎక్కడైనా ఫంక్షన్లో కలిసినప్పుడు చెప్పండి. సంథింగ్ దే సే, ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ప్రాక్టీసింగ్ ఇన్ లా, ఇన్ క్రిమినల్ లా, సంథింగ్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్ట్, ఇఫ్ యూ ఆర్ నో ఎనీ వన్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రిలేటెడ్ లీగల్ ఇష్యూస్, ప్లీజ్ రెఫర్ మీ, సో ఇట్ విల్ బి గుడ్ ఫర్ మీ. దట్స్ ఆల్. సంథింగ్ ఇలాగా మీరు చెప్పడానికి ట్రై చేయండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కానీ ఇలాంటి డిస్కషన్ వస్తే, లీగల్ హెల్ప్ కావాలన్నప్పుడు మిమ్మల్ని రెఫర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ట్రై టు యూటిలైజ్ దిస్ యాజ్ అ ఫస్ట్ ఆప్షన్. అండ్ ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు ట్రస్ట్ అనేది ఉంటుంది, మన ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ మన ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి, సో వీళ్ళకి కేసు ఇస్తే కనుక ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది అన్నట్లు ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈస్ ట్రై టు యూటిలైజ్ ద సోషల్ మీడియా ఛానల్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ వాట్సాప్ టు ఎడ్యుకేట్ ద క్లయింట్స్. సో ఎగ్జాంపుల్గా మీరు ఒక 1 minute వీడియో లీగల్ టిప్స్ కానీ, లేదా ఒక కేస్ స్టడీస్ కానీ, రీసెంట్గా న్యూస్లో ఇలా జరిగింది, లీగల్ హెల్ప్ ఇలా అవసరమైంది, అలా మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, పోస్ట్ చేయండి. అందులో నేను డైలీ ఒక లీగల్ క్వైరీని ఫ్రీ ఫ్రీ లీగల్ కౌన్సిల్ ఇస్తాను, మీరు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఇక్కడ పింక్ చేయండి అని చెప్పేసి చెప్పండి. సో వాళ్ళు కామెంట్ని పిక్ చేసుకొని మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే రీల్స్ కానీ, స్టోరీస్ కానీ అవైలబిలిటీ ఉండడానికి ట్రై చేసుకోండి. ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట నౌ-ఏ-డేస్. ఎందుకంటే ఆల్ ద పీపుల్ ఆర్ దేర్ ఇన్ సోషల్ మీడియా. సో మీరు అక్కడ ఉంటే గనుక మీకు లీగల్ కేసెస్ అనేవి దొరకడం ఎక్కువ ఛాన్సెస్ ఉంటదనమాట. అండ్ దెన్ ఫోర్త్ స్టెప్ ఈస్ జాయిన్ లోకల్ అండ్ ప్రొఫెషనల్ గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోటరీ క్లబ్స్ కానీ, లయన్ క్లబ్ కానీ, లోకల్ బిజినెస్ నెట్వర్క్స్ గ్రూప్స్ కానీ, లేదా అపార్ట్మెంట్లో అసోసియేషన్ గ్రూప్స్ కానీ ఉంటాయి కదా, వాటిలో మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు లీగల్ హెల్ప్ చేయండి, వాళ్ళకి ఫ్రీగానే చేయండి. సో దాని తర్వాత వాళ్ళకి మీ మీద ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతది. అప్పుడు మిమ్మల్ని వాళ్ళు రెఫర్ చేయడం జరుగుతది. సో దేర్ ఈస్ సేయింగ్ కాల్డ్ 1000 స్ట్రేంజర్స్ తెలిసినా కూడా 10 పీపుల్ ఎవరైతే మిమ్మల్ని నమ్ముతారో వాళ్ళకి మీరు ఎక్కువ అవైలబిలిటీ ఉండడానికి ట్రై చేస్తే వాళ్ళు మిమ్మల్ని కేసెస్ రెఫర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటది. ట్రై టు యుటిలైజ్ దిస్ ఆప్షన్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ విజిట్ అడ్వకేట్స్ ప్రాక్టీసింగ్ ఇన్ అదర్ కోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్లో 28 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, లేదా ఒక 30 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆ ఈచ్ డిస్ట్రిక్ట్‌కి ఒక కోర్ట్ అనేది ఉంటది కదా, లేదా 2 ఆర్ 3 డిస్ట్రిక్ట్స్‌కి ఒక కోర్ట్ ఉంటది. సో మీరు సాటర్డే టైంలో అలాగా మీ కోర్ట్ కాకుండా వేరే కోర్ట్‌కెళ్ళి అక్కడున్న అడ్వకేట్స్‌తో నెట్వర్క్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఎందుకు చేయాలి అనంటే, అక్కడ వాళ్ళకి చాలా కేసెస్ ఉంది. ఒక కేసు మీ యొక్క రీజియన్‌లో వచ్చింది. సో లేదు వాళ్ళ రీజియన్‌లోనే ఒక కేస్ వచ్చింది. మీరు చెప్పండి, నేను అక్కడికొచ్చి కూడా నేను ఆ కేస్ చేస్తాను, నాకేదైనా కేస్ ఉంటే రెఫర్ చేయండి అని అంటే గనుక ఖచ్చితంగా వాళ్ళు మీకు కేస్ రెఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బిజీగా ఉంటే మీకు రెఫర్ చేయడానికి వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదు కదా, ఖచ్చితంగా చేస్తారు. సో ట్రై టు బిల్డ్ ఎ నెట్వర్క్ ఇన్ ఈవెన్ అడ్వకేట్స్ ఇన్ అదర్ కోర్ట్స్ యాజ్ వెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్న్ ఆర్ కొలాబరేట్ విత్ సీనియర్స్. ఎవరైతే సీనియర్ లేదా ఒక రెప్యూటెడ్ లా ఫర్మ్ కానీ, రెప్యూటెడ్ లాయర్ కానీ, సో అతని దగ్గర మీరు జాయిన్ అయితే నాకు నాలెడ్జ్ వస్తది, అతని మెంటర్‌షిప్ అనేది బాగుంటది, దానివల్ల నాకు రెప్యుటేషన్ బిల్డ్ అవుతది. అతని దగ్గర చాలా క్లయింట్స్ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ దగ్గర ఫ్రీ ఇంటర్న్‌షిప్ అయినా జాయిన్ అవ్వండి. డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీ మనీ యాస్ ఎ ఫ్రెషర్, ఓకే, ఇన్ లా ఇండస్ట్రీ. సో గో విత్ ఫ్రీ అండ్ గెట్ అ ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ రిజిస్టర్ వేర్ క్లయింట్స్ ఆర్ సెర్చింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్స్ అందరూ కూడా గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు, లేదా సోషల్ మీడియాలో ఉన్నారు, లేదా ఇంకెక్కడైనా సెర్చ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు అక్కడ ఉండడానికి ట్రై చేయాలి. లేదు మీరు ఇంట్లోనే ఉంటే మీ గురించి ఎవరికీ తెలియకుంటే మీకెలా క్లయింట్స్ వస్తారు? ఇది రేర్ గదా. చాలా వరకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియక చాలామంది లా చదవాలన్నా కూడా భయపడుతా ఉంటారు. ఎందుకంటే ఇందులో మనకు కెరీర్ ఉండదు, మనం దీంట్లో వెళ్తే గనుక మనం ఎక్కడో వెనకబడి ఉంటామని చెప్పేసి చాలా అపోహలున్నాయన్నమాట.
సో, మనం కరెక్ట్ వేలో అప్రోచ్ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు లాలో. సో, దానికోసం మీరేం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్వరు ఈ జనరేషన్‌లో పీపుల్ అందరూ గూడా గూగుల్‌కెళ్ళి సెర్చ్ చేస్తా ఉంటారు. లేదా చాట్‌జీపీటీకెళ్ళి సెర్చ్ చేస్తా ఉంటారు. సో, అక్కడ మీ మీ యొక్క ప్రెజెన్స్ ఉండడానికి ట్రై చేయండి. గూగుల్ మ్యాప్స్‌లో మీ ప్రెజెన్స్ క్రియేట్ చేసుకోండి. జస్ట్ డయల్‌లో చేసుకోండి. అలాగే కొన్ని సైట్స్ ఉంటాయన్నమాట. వకీల్ సెర్చ్ కానీ, లా అటెండో, లా రేటో, సులేఖ డాట్ కామ్ అని వెబ్‌సైట్స్ ఉంటారు. ఈ వెబ్‌సైట్స్‌లో గూడా మీరు వెళ్లి మీ ప్రొఫైల్‌ని బిల్డ్ చేసుకోండి. సో, బిల్డ్ చేసుకోవడం వల్ల దానివల్ల గూడా మీకు కేసెస్ అనేది వస్తాయన్నమాట. అక్కడ జ మీ యొక్క ప్రొఫైల్ వాళ్ళు చూసి క్లయింట్స్ మీకు గనక కేస్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తారు. మీకు అలా గూడా అప్రోచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటది. అలాగే బార్ అసోసియేషన్‌లో గూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ ఫ్రీ లీగల్ హెల్ప్ క్లినిక్స్ ఆర్ వెబినార్స్. సో, ఫ్రీగా వెబినార్స్ ఇవ్వండి. జూనియర్ అడ్వకేట్స్ కానీ, లాయర్స్‌కి గానీ, లేదా ఎక్కడైనా కొన్ని కైండ్ ఆఫ్ ఎంఎన్‌సీస్‌లో గూడా కార్పొరేట్ సో, కల్చర్ కింద వాళ్ళు ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీస్‌కి లీగల్ అవేర్‌నెస్ కానీ, లేదా వుమెన్స్ ఎలా ప్రొటెక్ట్‌గా ఉండాలి, వుమెన్ సేఫ్టీ ఏంటి, దానికి వర్తించే చట్టాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు మీకు వెబినార్స్ కానీ, కాన్ఫరెన్సెస్ కానీ పెడతా ఉంటారు. అక్కడికెళ్ళి మీరు ఫ్రీగానే చేయండి. వాళ్ళకి లీగల్ హెల్ప్ ప్రొవైడ్ చేయండి. దానివల్ల వాళ్ళకి రేపు ఎప్పుడైనా సీరియస్ సిట్యుయేషన్ వచ్చింది, ఇంకేదైనా సిట్యుయేషన్‌లో మీకు మిమ్మల్ని వాళ్ళు రెఫర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటదనమాట. వాళ్ళ నెట్‌వర్క్‌లో ఉన్న వాళ్ళకి. సో, యుటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ విత్ సీఏఎస్ అండ్ ప్రాపర్టీ ఏజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ, చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ, వాళ్ళ దగ్గరికి చాలా కంపెనీస్ కానీ, పీపుల్ గానీ వస్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ లోన్ తీసుకోవాలన్నా కూడా అక్కడ లాయర్ హెల్ప్ కావాలి. చార్టర్డ్ అకౌంట్ అంటే ఖచ్చితంగా ఒక కంపెనీకి ఏదైనా లీగల్ రిలేటెడ్ ఇష్యూ ఉందనుకోండి, అక్కడ ఖచ్చితంగా లాయర్ ఉండాలి కదా! కాబట్టి వాళ్ళతో నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే షేర్ క్లయింట్ విన్స్ వితౌట్ బ్రీచింగ్ ప్రైవసీ. అంటే మీరు రి జూనియర్ లా అడ్వకేట్‌గా ఉన్నప్పుడు లేదా లా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఒక కేసొచ్చింది. దాంట్లో ఏం మీకు మనీ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీకి వేరే క్లయింట్ వాళ్ళకి మనీ ఇవ్వలేదనమాట. క్లయింట్ ఆ మనీని ఇవ్వకోకుండా వాళ్ళు బ్రీచింగ్ చేశారు ఆ కాంట్రాక్ట్‌ని. అప్పుడేం చేస్తారు మీరు ఎంఎస్ఎంఈ యాక్ట్ ద్వారా వాళ్ళకి ఫ్రీగానే హెల్ప్ చేయండి. దానివల్ల మీరు ఒక 5,00,000 రికవరీ చేశారనుకోండి. మీ వాట్సాప్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని జస్ట్ మెన్షన్ చేయండి. ఐ హెల్ప్డ్ ఎ స్మాల్ బిజినెస్ రికవర్ 5,00,000 వాళ్ళ కంపెనీ పేరు, వాళ్ళ డీటెయిల్స్ ఏం పెట్టుకోకుండా జస్ట్ ఇలా స్టేటస్ పెట్టండి. అండ్ అలాగే ఒక పర్సన్ మీద పోలీసెస్ అతను తప్పు చేయకున్నా గూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల అతని మీద అక్యూజ్డ్‌గా చేశారు. అలాంటి పర్సన్స్‌కి యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించండి. సో, అది కూడా మీరు స్టేటస్ లాగా పెట్టడానికి ట్రై చేస్తే ఇది చూసిన వాళ్ళకి మీ మీద ఒక రెప్యుటేషన్, ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతది. దానివల్ల మీకు రెఫరల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఆస్క్ ఎవ్రీ సాటిస్ఫైడ్ క్లయింట్ ఫర్ రెఫరల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ వల్ల ఫ్రీగానో లేదా ఇండైరెక్ట్ గానో, డైరెక్ట్ గానో ఒకరు మీకు బెనిఫిట్ అయ్యారు. వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారు గదా! సో, అలాంటి వాళ్ళ మెసేజెస్‌ని మీరు యూజ్ రెఫర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీరేదైనా కేసొస్తే నాకు రెఫర్ చేయండి. నేను ఇలా మీకు హెల్ప్ చేసినట్టే వాళ్ళకి చేస్తాను అని జెప్పేసి చెప్పండి. దాని వల్ల గూడా రెఫరల్స్ ఒస్తాయి మీకు. అలాగే బీ కన్సిస్టెంట్, హానెస్ట్ అండ్ అప్రోచబుల్. సో, మనకు చాలా కేసెస్ ఒస్తున్నాయి. దీనివల్ల మనం మనీ తీసుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి. లేదు వీళ్ళ దగ్గర డబ్బులు వీళ్ళ కేస్ తీసుకొని అపోజిట్ పార్టీ వాళ్ళు మనీ ఆఫర్ చేస్తే మీరు వాళ్ళ దగ్గర మనీ తీసుకోవడానికి ట్రై చేయొద్దు. సో, ఇలా చేయడం వల్ల మీ రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతది. అండ్ మీకొక నేమ్ అనేది కూడా రాదనమాట. ఇఫ్ యూ వాంట్ ఎ సక్సెస్‌ఫుల్ లాయర్ యూ షుడ్ బి మోర్ ఎథికల్ అండ్ హానెస్ట్ అనమాట. సో, అలాగే ఎవరైనా మెసేజ్ చేస్తే ప్రాంప్ట్‌గా వెంటనే రిప్లై ఇవ్వండి. అలాగే రియలిస్ట్‌గా లీగల్ అడ్వైస్ ఇవ్వండి. మీకు తెలియకపోతే తెలీదని చెప్పండి. అంతేగాని రాంగ్ ఎక్స్‌పెక్టేషన్ ఇవ్వకూడదు. స్టే విజిబుల్ బట్ స్టే ఎథికల్ యాస్ వెల్. That's all. Thank you so much for watching my video. Please like, comment and subscribe if you have any other doubt.